హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి శాండ్విచ్ వీడియో అండి. నేను ఇంట్లో పిల్లలకి స్నాక్ ఐటెం లాగా రెడీ చేశాను. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం పిల్లలకి చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకునే దానికన్నా బయట దానికన్నా ఇంట్లో చేసుకుంటే కీర దోసకాయని ముందుగా కట్ చేసుకుని మనం అలా బొడుపుల దగ్గర కట్ చేసుకుని అలా రబ్ చేస్తే కీర దోసకాయలో ఉన్న చేదు అదంతా పోతుందండి. మొత్తం చెక్కు తీసేసుకుని కీర దోసకాయని చక్కగా స్లైసెస్ లాగా కీర దోసకాయ మొత్తం కట్ చేసేసుకున్నాను. మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. కీర దోసకాయ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత టమాటోలు కట్ చేసుకున్నానండి. నేను సగం కీర దోసకాయ కట్ చేశాను. ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నానండి. టమాటాలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నేను. మొత్తం ఇలా స్లైసెస్ లాగా కావాలి అన్నారు. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెడతాను అంటే వద్దు, స్లైసెస్ లాగానే కావాలి అన్నారని నేను ఇలా స్లైసెస్ లాగా చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. శాండ్విచ్ అంటే స్లైసెస్ లాగానే చేసుకుంటేనే కదా బాగుంటుంది. ఇప్పుడు మనం మైనీస్ తయారు చేసుకోవాలండి. మైనీస్ కోసం నేను ఒక వెల్లుల్లిపాయని తీసుకున్నాను. చక్కగా పైన పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. తర్వాత ఒక 5-6 జీడిపప్పులు వేసుకున్నానండి. ఆ జీడిపప్పులు కూడా వేసుకున్నాక కొంచెం ఉప్పు, పంచదార, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనకు టేస్ట్కి సరిపడా ఒక ఉప్పు వేసుకున్న తర్వాత 1 స్పూనే వేసాను పంచదార. మరీ బాగా ఎక్కువ స్వీట్గా ఉంటే బాగోదులే అని 1 స్పూన్ పంచదార వేసుకున్నాను. వేసుకున్నాక కొన్ని మిరియాలు వేసుకున్నానండి. 15 ఉంటాయి మిరియాలు, అవి వేసుకున్నాను. వేసుకుని కొంచెం వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకుంటే మనకి మైనైజ్ అనేది రెడీ అయిపోయిందండి. నాకు కొంచెం వాటర్ ఎక్కువైనాయి, కొంచెం లూజ్గా ఉంది. అయినా కానీ బయట మైనైజ్ కన్నా చాలా బాగుంది. మనం ఇంట్లో మైనైజ్ ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్రెడ్ ఉంది కదా, ఈ బ్రెడ్ని సైడ్స్లో ఉన్న బ్రౌన్ అంతా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. మనకి ఎన్ని శాండ్విచ్లు కావాలంటే అన్నీ మనం చుట్టూ ఉన్న బ్రౌన్ అంతా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క బ్రెడ్ పీస్కి మనం మైనైజ్ ఇలా రాసేసుకొని లోపల సైడ్ వచ్చేలాగా మనం మైనైజ్ రాసేసుకుని ఆ మైనైజ్ మీద ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ స్లైసు, కీర దోసకాయ స్లైసు, టమాటో స్లైసు చేసుకుని ఇంకొక బ్రెడ్తో కవర్ చేసేసుకుని మైనైజ్ రాసిన ఇంకో బ్రెడ్తో కవర్ చేసేసుకుని ఇంకో ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకుని ఇంకొక దానికి కూడా మనం అలాగే రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం అన్నిటికీ అలాగే రెడీ చేసుకోవాలి. వీడియో లెంత్ అయిద్దని నేను ఎక్కువ చూపించలేదు. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో మనం నెయ్యి వేసుకుని ఈ బ్రెడ్ పైన కూడా నెయ్యిని ఇలా అప్లై చేసేసుకుని 2 సైడ్స్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం చక్కగా కాల్చుకుంటే బయట ఇచ్చే శాండ్విచ్ అయితే నేను ఇంట్లో చేసిన దానికన్నా నాకు ఇంట్లోదే బాగుందండి. క్రిస్పీగా ఉంది. చక్కగా మొత్తం ఫ్రై అయిపోయి 2 సైడ్స్ చక్కగాను చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉందండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టండి. ఎలా ఉందో నాకు కామెంట్లో షేర్ చేయండి. నేను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.